సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఇవాళ అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కూటమి సర్కార్. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచాక తొలిసారిగా 3 పార్టీల బహిరంగ సభ జరగబోతోంది. 15 నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించబోతోంది కూటమి ప్రభుత్వం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభను కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తునొచ్చే జన సమూహానికి ఉచితంగా రవాణా, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఈ సభ ద్వారా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ ఎలా చేశామనే విషయాలను ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ పెద్దలు వివరించనున్నారు. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. ఈ ఊపు ఏమాత్రం తగ్గకుండా రాయలసీమలో మరింత జోష్ పెంచేందుకు అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు వేదిక కానుంది. గత 15 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ మేర అమలు చేసిందో కూటమి నేతలు ప్రజల ముందు ఆవిష్కరించనున్నారు. ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ 6 హామీల్లో మెజారిటీ అంశాలను అమలు చేయడంతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఏం చేశామనే విషయాన్ని తెలియజేయమన్నారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమల ఏర్పాటు, అమరావతి నిర్మాణం, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు వంటి వాటిని తెలపనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్డీఏ పార్టీలు ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావటంతో ఆసక్తికరంగా మారింది. ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, అనంతపురంలో ఈరోజు కూటమి సభ జరగబోతుంది. భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చినందులో భాగంగా సూపర్ హిట్ పేరుతో అనంతపురం గడ్డ మీద భారీ బల ప్రదర్శన అయితే కూటమి చేపట్టబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం 70 ఎకరాల ఏదైతే ప్లేస్ లో మొత్తం కూడా 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున ప్రజానీకం కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సాధించిన విజయాలు, 15 నెలల్లో సాధించిన విజయాలన్నీ కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్పనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కూటమి నేతలంతా కూడా స్త్రీశక్తి పేరుతో సభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఈరోజు ఒక 15 నెలల కాలం అయింది కాబట్టి భారీ ఎత్తున ప్రజలకి మొత్తం కూడా ఎక్కడైతే మొత్తం కూడా ప్రజానీకం అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వేదిక కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వేదికను ఏర్పాటు చేశారు. 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట జెండాల హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. వేదిక వద్ద సర్కారు చేసిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన లోగోలతో భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 6,000 మందితో 40 డ్రోన్లతో 6,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 40 డ్రోన్లను కూడా ఎక్కడ సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా డ్రోన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 400 ఎకరాల్లో 44 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేసులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సభ ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 1 గంట సమయంలో ఇక్కడ చేరుకుంటారు. చంద్రబాబు అమరావతి నుంచి హెలికాప్టర్లో ఇక్కడ చేరుకుంటారు. అయితే నారా లోకేష్ పర్యటన ఆఖరి నిమిషంలో రద్దయింది. ఎందుకంటే నేపాల్లో చిక్కున్న ఆంధ్రులను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్ నుంచి కూడా ఎవరెవరు అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కున్న వారి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసి వారందరినీ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విధంగా కూడా నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఆర్టీజీఎస్ సెక్రటరియట్కి వెళ్తారు. అయితే నారా లోకేష్ పర్యటన మాత్రం ఆఖరి నిమిషంలో ఇక్కడ రద్దయింది. కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగబోతున్నాయి. అయితే ఈరోజు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఏమి ఈ సభ ద్వారా అని కొంత ఆసక్తి అయితే ఇక్కడ నెలకొంది. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, ఈ కూటమి మరో 15 సంవత్సరాలు ఉండాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమిలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా 3 పార్టీలు కూడా కలిసిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ప్రతి ఏదైతే పబ్లిసిటీలో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ కూడా అగ్ర ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ నేతల ఫోటోలు కూడా ఆ ఫ్లెక్సీల్లో వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ మొత్తం సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు గత వారం రోజుల నుంచి అనంతపురంలోనే తిష్టవేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మంత్రి గొట్టిపాటి కావచ్చు, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా పయ్యావుల కేశవ్,
సవిత, అదేవిధంగా హోంమంత్రి అనిత తదితర రాంప్రసాద్ రెడ్డి లాంటి మంత్రి నారాయణ ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు. వారం రోజుల నుంచి వారు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉన్నారు. వచ్చిన వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తాగునీటి సౌకర్యం కావచ్చు, మజ్జిగ, అదేవిధంగా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం కూడా ప్రజానీకం అంతా కూడా హాజరైతే 2 గంటలకి సభ స్టార్ట్ చేయాలనుకుంటారు. ముఖ్యమంత్రి మాత్రం సాయంత్రం 3 తర్వాత ఆయన సభా ప్రాంగణానికి వస్తారు. ఆయన సభను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి మాధవ్ కూడా ఈ సభకి ప్రత్యేకంగా బీజేపీ నుంచి కూడా హాజరు కాబోతున్నారు. సత్యకుమార్ మంత్రి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం పరిస్థితి ఏదైతే నగరం మొత్తం కూడా అనంతపురం నగరం మొత్తం కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ పచ్చ తోరణాలు అన్ని కూడా భారీ ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ సిటీ మొత్తం అలంకరణ చేశారో పసుపు మయమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడైతే ఏదైతే అనంతపురం మొత్తం కూడా పసుపు మయమైంది. మొత్తం డెకరేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ప్రజానీకం ఇప్పుడిప్పుడే గ్రామాల నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆ ప్రజానీకం అంతా కూడా బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.